లోకనాథుడు మన ప్రాణప్రియుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. నీతిమంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన ప్రభువు మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమునిచ్చినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 11వ వచనము. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గలవారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 7వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. దావీదు గారు ప్రార్థన చేస్తూ, దేవుడు దుష్టులను అణుచువాడు, ఆయన యథార్థ హృదయులను స్థిరపరచు దేవుడు, ఆ దేవుడే మన కేడెమును మోయువాడు. యథార్థ హృదయులను, యథార్థముగా దేవుని యందు ప్రవర్తించు వారిని ఆయన స్థిరపరిచే గొప్ప నీతి కలిగిన దేవుడు. మనం మనుషుల ఎదుట యథార్థంగా ఉండొచ్చు, కానీ మన హృదయాంతరంగాలలో యథార్థత మనల్ని ఏలాలి. మనం ఆ దేవదేవునికి అర్పించే స్తుతి గాని, ఆ దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన గాని యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో మనం ప్రవర్తించాలి. దేవుడు పైరూపమును చూసే దేవుడు కాదండి. దేవుడు హృదయమును అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. ఆ అంతరింద్రియముల సౌందర్యమును కోరుకునే గొప్ప దేవుడు ఆయన. మనం హృదయంలో ఏ విధంగా ఉన్నాం? యథార్థ హృదయం అంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తారు. అంతేకాదు, ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, ఆ దేవుడే మన కేడమును మోయువాడు, మన పట్ల బాధ్యత వహించువాడు. ఈ కేడము అనే మాటకు హీబ్రూ భాషలో మెగెన్ అంటే షీల్డ్ అని అర్థం. ఆయనే మనకు కేడముగా, మనల్ని రక్షించువాడిగా, మనల్ని కాపాడువాడిగా ఉంటాడు. మనం కారులో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ డ్రైవర్కి ఎదురుగుండా ఒక అద్దం ఉంటుంది. దానిని విండ్ షీల్డ్ అంటారు. విండ్ షీల్డ్ అని అంటే, ప్రయాణం చేస్తున్నప్పుడు కారు కానీ బస్సు కానీ వేగంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగుండా వచ్చే గాలి కానీ, లేకపోతే దుమ్ము కానీ, చెత్త కానీ ఏది ఆ బస్సులోనికి లేకపోతే కారులోనికి ప్రవేశించకుండా, మరి ముఖ్యంగా ఆ బండిని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ గారికి ఆ కళ్ళల్లోనికి ఆ గాలి వెళ్ళిపోయి, చెత్త వెళ్ళిపోయి ప్రమాదములు జరగకుండా ఆ అద్దం, ఆ విండ్ షీల్డ్ ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది. అలాగే మనం నడుచుచుండగా మన కేడమును మోయిసే దేవుడు, మనకు షీల్డ్గా ఉన్న దేవుడు మనకంటే ముందు నడుస్తూ ఉంటారు. మనం యథార్థముగా ఉన్నట్లయితే, ఒకవేళ ఈ లోకంలో యథార్థంగా ఎలా ఉంటాం పాస్టర్ గారు అని అంటే, యథార్థవంతులకు ఈ లోకం సరైంది కాదు కదా అని అంటే, దేవుడు అంటారు, నువ్వు యథార్థంగా ఉంటే నేను కాపాడువాడిని నేనే. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్న జాబ్ స్పాట్లో కానీ, లేకపోతే నీ స్నేహితుల మధ్య కానీ, లేక కుటుంబంలో కానీ, ఇతరత్ర ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు యథార్థముగా ఉన్నా కానీ ఏమైనా కష్టాలు నష్టాలు వస్తూ ఉంటే నువ్వు ధైర్యం తెచ్చుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కేడమును మోయువాడు దేవుడే, నిన్ను కాపాడువాడు దేవుడే. ఈ దినమున దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ కేడమును మోయువాడను నేనే, నీ పట్ల బాధ్యత తీసుకున్న వాడను నేనే. ధైర్యంగా ఉందాం. మన పట్ల బాధ్యత వహిస్తున్న దేవుడు మనకున్నారు. ఆయన మన కేడమును మోస్తూ మన ముందు నడుస్తారు. మనల్ని స్థిరపరిచే నీతి కలిగిన దేవుడు మనకున్నారు గనుక ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, ధైర్యంగా ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.